గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ క్షేమమేనా? క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అప్పుడప్పుడే అర్లీ మార్నింగ్ 5:30 అయితే అయిపోయింది. నేనైతే 5కే లేసేసి ఈరోజైతే నాకు ఈ మార్నింగ్ క్లాస్ ఉంది. సో విండోల నుంచి అవుట్ చూస్తున్నాను. ఏమంతా మబ్బుగానే ఉంది. ఇంకా వెలుగైతే అవ్వలేదు కదా. వంట అయితే చేసేసుకోవాలి కదా. మరి చేసేసుకుందాం. ఈరోజు నా స్పెషల్ ఏమి అంటే, స్పెషల్ ఏం కాదు, రొటీనే అయినా ఆ రోజు స్పెషల్ ఆ రోజుకే కదా. స్పెషల్ ఏమంటే నేనైతే టమోటాలు వేసేసి కందిబ్యాళ్ళ రసం అయితే చేసేసుకుంటున్నాను. మరి మీరు ఏం చేసుకున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి మీరు కానీ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్కి ఒక లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. సో మ్యాటర్లోకి అయితే వచ్చేస్తాం. ఈరోజు అయితే నేను వైట్ రైస్ మరి కందిబ్యాళ్ళ రసం అని చెప్పాను కదా, ఎట్లా చేసుకోవాలో కదా చూసేస్తాం రండి. నేనైతే రైస్ చేసేసుకున్నాను, బియ్యం వేసేసాను. ఇంకొక సైడ్లో వచ్చేసి ఆల్రెడీ పోపు పెట్టుకునేసి టమోటాలు అయితే దాంట్లోకి కట్ చేసుకుని వేసేసాను, కరివేపాకు సమేత కూడా. ఇప్పుడు కందిబ్యాళ్ళు కొంచెం అయితే మనం లైట్ హీట్ బ్రౌన్ వచ్చే వరకు వేపేసుకునేసి దాంట్లోకి కొంచెం వట్టి కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు, మీరు ఇప్పుడైనా వేసుకోండి, లేదా ఒట్టిమిరపకాయలు ఫ్రై అయితే చేసుకొని వేసుకోండి, జీలకర్ర, ఇంతేనా అండి. ఇవి 4 మిక్సీ పట్టేసుకొని మసాలా అయితే మనము రెడీ చేసుకేసి పక్కకు పెట్టుకొని వేస్తే ఈ ఎప్పుడైతే మనము క్విక్గా చేసుకోవాలనుకుంటామో ఆ టైంలో అయితే మంచి ఫుడ్ అయితే ఇదని చెప్పేయచ్చు. ఇలా మనము టమోటాలు బాగా ఫ్రై అయ్యి దాంట్లో ఉన్న రసం అంతా దిగాక దాంట్లోకి అయితే మనం చింతపులుసు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను, అప్పుడే చెప్పా కదా నేను ఇంగ్రీడియంట్స్. అట్లయితే మిక్సీ పట్టేసుకునేసి నీళ్ళ అంతా ఈ గుజ్జులోకి ఏం చేయాలి, మసాలా అయితే బాగా వేసేసుకునేసి ఇంకేముందండి, దాంట్లోకి చింతపులుపు పడితే, రసం అంటేనే చింతపులుపు కదా, చింతపులుపు పడితే బాగా ఉంటుంది. సో దాంట్లోకి తగినంత నీళ్ళు అయితే వేసేసుకునేసి కన్సిస్టెన్సీ చూసుకొని మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలా. వాటర్ అన్నీ యాడ్ చేసుకున్నాక బాగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లోకి అయితే పులుపు ఉంటేనే కదామండి రసం కంప్లీట్ అయ్యేది. సో దాంట్లోకైతే చింతపండు ఇలా ముందుగానే కడుగు పెట్టేసి పెట్టేసి పక్కకు పెట్టేసుకునేసి దాన్ని అయితే అలా పిసికేసుకునేసి ఏమి గుజ్జు అయితే పక్కకు తీసేసుకుందాము. తొక్కు పక్కకు పడేసి వాటర్, ఈ పులుపు వాటర్, పులుసు వాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనము అందులోకి యాడ్ చేసుకోవాలి. అదైతే లాస్ట్లో యాడ్ చేసుకుందాం. దాంతోపాటు నేనైతే హాల్లోకి వచ్చేసాను. హాల్లో చూస్తే మా పాప ఇంకా పనుకొనే ఉంది, మా పప్పి. సో దాంట్లోకి వెల్లుల్లిపాయలతో మిక్సీ పట్టేసుకుంటాం కదా. ఇప్పుడు మనము ఆనియన్స్ ఎప్పుడు తాలింపు పెట్టేస్తాం, కానీ ఈ రసంకి అయితే మాత్రం ఆనియన్స్ లాస్ట్లో మనం ఏమైతే చారు పెట్టుకున్నామో అది బాగా మరిగేటప్పుడు లాస్ట్లో అయితే వేసుకుంటే క్రంచీగా ఉంటుంది. దాంతోపాటు అప్పుడే మనం ప్రిపేర్ చేసుకునేసిన చింతపులుసు అయితే యాడ్ చేసుకునేస్తాం. పుల్లగా అలా రైస్లోకి తింటే ఆ టేస్టే వేరు కదండి. మీరు ట్రై చేశారా ఇలాంటి పుల్లటి రసాలు? తినే ఉంటారులేండి. ఇలా అయితే వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. బాగా ఉక్కు పెట్టేస్తుందండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇలా నేనైతే మా ఇంటి బయటకు వచ్చేసా. కాస్త అయితే వెలుగైతే వచ్చేసింది. ఆహా, ఎంత హాయిగా ఉందో, చల్లని గాలి, ఆ వాతావరణం చూడండి. ఒక్క నరమానవుడు కూడా బయట అయితే కనపడలేదు. కానీ టైం అయితే 6 అయితే అయిపోయి వచ్చేసింది, కానీ కనపడలేదు. ఇక్కడ చూడండి, భలే ఆసమ్గా ఉంది కదా వ్యూ అయితే చూడడానికి. మీరు చూస్తున్న ఈ ఫ్రంట్ బిల్డింగ్ అయితే మా బాగేపల్లిలో ఉండే న్యూ హాజన్ స్కూల్ అండి. మా ఇంటి ముందరే ఉంటుంది. మా పిల్లలు కూడా అక్కడే పోతారు. ఆ లోపైతే మా నాన్న అయితే మాకు కాఫీ పెట్టి చేయండి అని చెప్పేసి, సో కాఫీ పెట్టడానికైతే వచ్చేసాను. ఇప్పుడు చూడండి, వ్యూ అయితే బాగా తెల్లారిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ఈ గ్యాప్లోనే రెడీ అయిపోయి వచ్చేసాను. నాకు ఈ క్లాస్కి అయితే టైం అవుతుంది. మా క్లాస్లో సాటర్డే అయితే యూనిఫామ్ ఉండదు, ఏ డ్రెస్ అయినా వేర్ చేసుకొని పోవచ్చు. సో నేనైతే ముందుగా ఇలా ఏమేమి మెటీరియల్స్ కావాలో అవైతే ఒక పక్కన రెడీ చేసి పెట్టేస్తాను. ఏది మర్చిపోకుండా పోవాలి కదా క్లాస్కి అయితే. సో ఇంటి నుండి అయితే నేనైతే బయటకు వచ్చేసాను. ఇలా పోతా ఉన్నాను. బస్సు అయితే మిస్ కాకూడదు కదండి. నాకైతే సాటర్డే 7 o'clockకే బస్సు ఉంటుంది. ఇలా రోడ్లో వచ్చేస్తా ఉన్నాను. మా ఇంటి దగ్గర ఉన్న స్ట్రీట్ అయితే ఇదండి. ఇలా పరిగెత్తుకుంటూ ఎక్కడ బస్సు మిస్ అవుతుందని